గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీసెకి గేమింగ్. అంతేకాక ఈ వీడియో అనేది మన ఛానల్లో సెకండ్ వీడియో అనమాట. మన వీడియోలో అయితే ఈరోజు మనం ఆడపోయే గేమ్ పేరే బ్యారిస్ ప్రిజన్ ఎస్కేప్ హాబీ. అది ఈవిల్ బ్యారిస్ ప్రిజన్ ఎస్కేప్ హాబీ. మనమైతే ఈరోజు ఈ హాబీ నుంచి తప్పించుకోవాలని అయితే ఉన్నాము. బట్ ఈ హాబీ నుంచి తప్పించుకోవాలంటే మినిమం మ్యాక్సిమం ఈ గ్యాసింగ్ నుంచి తప్పించుకోవాలి. కనీసం ఆ మాత్రం తప్పించుకోలేకపోతే ఇంకా నన్ను నువ్వు అనే అనండి. నేను నిజం చెప్తున్నా, నేను అని అంటా. నేనంటా ఎప్పుడు తెలుసా, నేను మీ దగ్గర నుంచి తప్పించుకోకపోయినా ఎలా అయినా చంపి పోగులు పెట్టి తింటాను. సర్లేండి గాయస్, ఇదైతే మన ఫస్ట్ ఛానల్ కదా, కాస్త వీడియోస్ అయితే ఫాస్ట్గా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. 8 of 7 వీడియోస్. తర్వాత కాస్త లేట్ అవుతుంది, సంక్రాంతి వరకు కూడా రాకుండా ఉండొచ్చు. దానికి రీజన్ నన్ను అడగండి. ఇప్పటికైతే ఎక్కువ కంటెంట్ ఉండే వీడియోస్ నేను తీయాలనుకోను. ఎందుకంటే నాకు ఎక్కువ కంటెంట్ ఉండే వీడియోస్ అంటే కాస్త ఎలా చెప్పాలంటే నాకు అది ఏమో నచ్చదు. అంటే వీడియోలో ఏమో ఎక్కువ కంటెంట్ ఉంది, మనమేమో వీడియో కాస్త ఫాస్ట్గా తీయాలి అని ఏందో అనుకుంటాను. సరే గాయస్, నేను ఒకటి మర్చిపోయి మీకు చెప్పడము. మీరేంటి గాయస్ వీడియో చూస్తాను కానీ లైక్ బటన్ మాత్రం కొట్టడంలే. దాన్ని కొట్టి చంపేయండి. అది ఈరోజు కొడితే నరికే పోగులు పట్టుకొని అయ్యా బ్యారిగా అవును గాయస్, నన్ను పని మాత్రం అనకండి. నేను జస్ట్ నార్మల్లో ఉన్నా అంతే. అంటే కాస్త కష్టం ఫలితం ఉండదు. నన్ను డైలాగ్ కొట్టే మనగాండి అయితే కాదు. నేను ఓడియేవాడు దాన్ని పట్టుకోబోతాండి. అమ్మలే అన్ని వాడికి ఫ్రీగానే దొరుకుతాను, కానీ మనమే ఎలా ఉన్నాం. రాజుకో మహేష్మతి. ఇప్పుడు నేను బీజిఎం దేంట్లో మీరు కనిపెడితే మీకు ఇంకొన్ని వీడియోస్కి వస్తాయి. కాబట్టి మీరు అది ఏ సినిమానో అని కామెంట్లో పెట్టండి. గాయస్, మీరు ఆ లైక్ బటన్ కొట్టేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొట్టేయండి. మనమైతే ఇక్కడికైతే వచ్చాము అండ్ అప్పుడు ఇక్కడికి వచ్చేసామా, ఇదేం పెద్ద దూరం కాదు. పింక్ ప్యాంతర్ అంటే పడిపోయింది. పింక్ ప్యాంతర్ నేను తిరిగితే పడిపోనేమోయే. తిరిగావా? నేను తిరిగితే పడిపోలేదు. ఓకే, తిరిగితే పడిపోలేదు. గైస్, ఈ వాయిస్ ఉంటుండే నా మైన్క్రాఫ్ట్లో విలేజర్ అయితే గుర్తొస్తాను అనమాట. సరే గైస్, మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ కూడా వస్తాయి, బట్ కాస్త లేట్ అవుతుంది. సంక్రాంతి ఆ టైంలో అయితే నేను మీకు మైన్క్రాఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. అవి సక్సెస్ఫుల్గా ఆ వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందుగా ఈ దీంట్లో సెట్ అవుతాం. ఈ వీడియోస్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. కాస్త కష్టాలు పడుతున్నా గైస్. ఫస్ట్ ఛానల్ గైస్, ఫస్ట్ వీడియో మన తీసా గైస్. దానికి ఇంకా ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు. కనీసం ఈ వీడియో కన్నా చేస్తానని నేను అనుకుంటున్నాను. హలో గాయస్, హలో సార్, గ్యాసింగ్ బ్రదరా, బాగుంటారా? బాగాలేరా? బాగాలేకన్నా పోండి, నాకెందుకు. అయ్యో, ఈ గ్యాసింగ్ బ్రదర్ ఏంటి నాయకులు బడ్డీ వస్తావరా? గ్యాసింగ్ బ్రదరు రకమైన అభివృద్ధి అయిపోయింది. రక్తపింజరు గైస్. ఇంకా మనం బ్లాగ్ ఫుడ్ చేసి కూడా సపోర్ట్ చేయండి గైస్. దానికి ఎవరు అంతగా సపోర్ట్ చేయడం లేదు. ఏంది పిచ్చోడి ఇట్లాంటి బీజిఎం వేసుకుంటానని చెప్పండి. చాలా మంది బీజిఎం లాగా కూడా ఉంది. నన్ను క్షమించండి, నాకు ఈ పాట తప్ప ఏ పాట బీజిఎం సరిగ్గా రాదు. మహేష్మతి కాచుకో చెప్పా గైస్. జగదాంబ పైన ఒట్టు, ఈ బ్యారిగాడి చంపకన్నా ఈరోజు నేను ఈ గేమ్ ఆడకన్నా పోను.
abyss in the sky. బ్యారీగా నీకు ఇంత పెద్ద గ్యాస్ నాకు డౌట్, ఇది ప్రిజనా? ఈ ప్రిజన్ లాగా ఉంది అసలు. ఈ ప్రిజన్ ఆబీ ఎవడన్నా అసలు ఇంత పెద్ద ప్రిజన్ ఆబీ పెడతాడా? ఎవడరా వాడు అసలు ఈ గేమ్ డిజైన్ చేసింది? ఇది ప్రిజనా లేకంటే సెంట్రల్ జైలా? సెంట్రల్ జైలు కన్నా పెద్దగా ఉంది కదరా. ఏంట్రా ఇది? ఎవర్రా మీరంతా? గేమ్ క్రియేటర్స్, అడ్మిన్స్ ఎవరు? ఎవరో ఒకరు. మనమైతే ఇంక ఈ గేమ్ ఆడదాం. ఈ ఫన్నీ అవిని ఫన్నీగా కానీ కంప్లీట్ చేసేద్దాం. సాయిరామ్ సాయిరామ్ పడిపోతా అనుకున్నాను నేనైతే. వీడేంటి తేపేశాడు. ఉన్నిలే పోదాంపా. నేనైతే బ్యారీ పిత్తినాడేమో అనుకున్నా. ఈ పిత్తే బ్యారీ గ్యాస్ లింగం బ్యారీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఏంటి స్టోరేజ్ రామా? ఒమ్మే ల్యాడర్ అయితే ఉందన్నమాట. మనం ఈ ల్యాడర్కి అయితే వెళ్ళిపోదాము. ఓకే ల్యాడర్ అయితే పెట్టేద్దాము. గ్యాస్ బాగుందా గ్యాస్? కొత్త భాష చెత్తలాగుంది. అయితే ఏం చెప్పమంటారు? నాకు అంతే గ్యాస్ చెత్తలాగుందా? అయితే బాగుందిలే. సాయిరామ్ ఏందయ్యా గాలి. ఇప్పుడు జంప్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళొచ్చు. బట్ మన ముళ్ళు ఉంటే ముందే భయం. చిన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే సులిపిని పెట్టి దాన్ని తీసేవారు. 20 years బ్యాక్. నాకు ఇంకా 26 years. ఐఎమ్ 26 years old guys. మన పీజీకి గేమింగ్ ఛానల్లో मेरे क्या कुने की कुर्रा मेरे चार की कुर्रा पुर्र पुर्र आई हाई వై నేను వైరల్లు వయ్యారి వై సారీ నేను వైరల్లు వయ్యారుడు వై ఆర్ యు డూ దిస్? అమ్మ సాయిరామ్. ఇక్కడ నుంచి దూకలేమా? దూకొచ్చు. నేను ఇంపాసిబుల్ ఇక్కడ ఇంపాసిబుల్ చేసేది. ఓకే 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 మనమైతే ఇంకా ఈ తొక్కలో ఎస్కేప్ నుంచి అయితే తప్పించుకుంటాం అనుకుంటాను. ఎగ్జిట్ ఎంతసేపు ఉందయ్యా? ఓకే 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 వాకి టాకి. మీకు ఇలానే కొన్ని ఫన్నీ బ్యారిస్టేషన్ గేమ్స్ వస్తాయి. సీరియస్ ఫుల్ ఫన్నీగా గేమ్స్ వస్తాయి. సేమ్ లైక్ దిస్ బ్యారిస్టేషన్. అంతేకాక మీకు కొన్ని సిరీస్లు వస్తాయి రోబ్లాక్స్ నుంచి. రోబ్లాక్స్లో కూడా సిరీస్లు అనుకుంటారా? ఇంకా మన గతికి ఇది రోబ్లాక్స్. మైన్క్రాఫ్ట్ చేద్దాం. మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్, హార్డ్కోర్ సిరీస్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పటికైతే ఇచ్చారు. మాది ముందు అయితే పీజీకి గేమింగ్ ఛానల్ ఉంది గాయస్. బట్ ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఎలానో నాకు కూడా తెలీదు. ఎవడు హ్యాక్ చేశాడో ఏమో. ఆ ఛానల్లో మనకి 232K సబ్స్క్రైబర్స్. మొత్తం పోయింది. దాంట్లోనే ఈ బ్లాక్ ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేశాను. అమ్మయ్య ఎందు గాయస్ గాలి ఇంతగా వస్తాను. సాయిరామ్ ఎవడు రీడు ఇట్లాంటి ఎస్కేపులు పెట్టాడు? పోతారా రే ఎస్కేపులు పెట్టాడు. రక్త పింజర్ రాయ్. అమ్మ బుస కొడతాను రాయ్. ఓడి అమ్మ హీట్ మీడియంలో లైట్ ఆడిలో ఇటు నీ సాయిరామ్ నేను ఐఎమ్ నాట్ noob but I'm noob. I'm pro player but I am noob person. I am pro person but I am noob player అని కొంతమంది అంటారు గైస్. బట్ వాళ్ళ మీనింగ్ఫుల్ మనకి కాస్త అర్థం కాదు. అంటే వాళ్ళు రియల్ లైఫ్లో అనేది నో అనమాట, కానీ గేమ్లో మొత్తం ప్రో అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది రియల్ లైఫ్లో ప్రో కానీ గేమ్లో నో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ లైక్ నీ
మనం ఏ కేటగిరీ మనకే తెలియదు. కొంతమంది ఒక కేటగిరీ ఉంటారు, చదువులో ఫస్ట్, గేమ్లో ఫస్ట్. అలాంటి వాళ్ళు ఉంటారు కదా చూడ గైస్. కానీ మనం కాస్త వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గైస్. ఆ సబ్జెక్ట్స్ ఏదో చెప్తే మనకి కాస్త పరుగు పోతే మనం ఏమనుకోకండి. కానీ మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ గైస్, ఈజీగా చేసేయచ్చు. అందుకని మనమైతే ఏమీ తెలియదు. ఐఐటి సీట్ అయితే కొట్టాము చిన్నప్పుడు, కానీ ఇప్పుడు కొట్టాలి. అయ్యా సాయిరామ్ 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 దారి వాడి పేరు కాపీ పెట్టేసిన దొరికించి నన్ను కొడతారేంట్రా. ఈడు చూడు గ్యాస్ లింగం బ్రదరు, గ్యాస్ లింగం వల్ల నానేమో ఇంట్లో వంట చేస్తాను పాపం, వాళ్ళ అమ్మ చనిపోయింది. ఏం చేద్దాం, పరిస్థితి అలా ఉన్నాయి. ఓకే ఇక్కడ ఏముంది, జూయి జూయి సాయిరామ్ బలంది ఇది. జూయి జూయి జారే బండా జూయి. వా మెడిటేషన్, వా గాల్లోకి ఎగిరా గ్యాస్ చూసారా, ఇందాక గాల్లోకి ఎగిరా మెడిటేషన్ చేస్తా గ్యాస్. ఇదండి ఫస్ట్ పర్సన్లోనే వస్తుంది, థర్డ్ పర్సన్లో రా, ఫస్ట్ పర్సన్లో ఒకటే వస్తుంది. ఫస్ట్ పర్సన్ వస్తే బాగుంది. సరే ఇంకా ఎగ్జిట్ అయింది కాదా, ఎగ్జిట్ ఎప్పుడు ఉంటుంది రేపు. ఈ బ్యారిగాడి ప్రెసెంట్ చిన్న పిల్లలం గైస్ మేము, ఎందుకు గైస్ మమ్మల్ని ఈ బ్యారిగాడి ఇలా ఉన్నాడు. ఓకే 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 టాకీ ఓకే టాకీ. ఇదైతే మన టెక్నిక్ అనమాట గాయస్. నో ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ అమ్మో జస్ట్ మిస్లో మన లేజర్లో లేజర్ కానీ తీసుకొని మన బ్యాగ్ అంటే కావడం. నాకు ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది, అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను. సరే దీనికోసం ఓకే ఓకే గాయస్. నేను ఆగు, దీన్ని ఒకటే పెట్టడానికి వస్తుందా, ఇలా చేయకూడదా. నీ మరి తీసుకున్నా తీసుకొచ్చా ఇంకెందుకు కట్ జాలిగా. వామ్మో బ్యారిగాడ్ రోబోట్ ఎక్కడ వచ్చినాడు. షూటింగ్ డ్యామేజ్ ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, నేను వాడికి డ్యామేజ్ ఇచ్చా కానీ ఎవరు నన్ను డ్యామేజ్ ఇచ్చాడు. బర్త్డే రెడీ చేసిందా, రెడీ చేశారు. హెలికాప్టర్ గుర్తొచ్చింది కదా మనకి ఇప్పుడు. అయితే హెలికాప్టర్ రెడీ చేసేస్తే బాగుంటుంది. వామ్మో మంచి మంచి దోస్తే అదిరిపోయిందిగా. ఏంది ఇదే స్టాప్ కాదండి, ఇదే స్టాప్ కాదా. నేను ఎలా రాపోయింది. ఓకే మనం ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోబోతున్నాం అన్నట్టుగా. ఓకే మనమైతే డ్రైవ్ చేస్తే మనకి ఏదైనా నేరం వచ్చినట్టుంది. అందుకని మనం దగ్గర వెళ్తున్నాం. కారు అయ్యో సాయిరామ్. ఇప్పుడు మనం డ్రైవ్ చేయొచ్చు. ఆయన పెట్రోల్ బంక్ ఉంది, అమ్మ పెట్రోల్ కొట్టించుకోవాలి. జరి స్కిడ్లు వేస్తాను, నువ్వు అట్టాను అమ్మగారు, నా కోసం స్కిడ్లు వేస్తాను. ఈయనని ఇడికెళ్ళి ఏం చేయాలమ్మా, ఏం చేయాలండి. ఈ మధ్య మనకి కాస్త తొందరపడు దానిలో మనం పట్టించుకోకూడదు అనమాట. అంటే ఈ కాలంలో మనం ఉన్నాము కానీ మనకి ఇప్పుడు అవి ఎమర్జెన్సీ కాల్ ఏం కాదు, స్పామ్ కాల్. దాని గురించి చెప్పాలి.
ఇట్లా ఆడుకుంటాను. పోతారా రే మీరంతా, పురుగులు పట్టుకొని పోతారా రే గేమ్ క్రియేటర్స్, అడ్మిన్స్. చిన్న పిల్లని చేసి ఆడుకుంటాను కదరా ఈ పిజకి గేమ్. అయినా నన్ను తక్కువ ఉంచున్నాయి. నాకన్నా ప్రో ప్లేయర్ ఎవడు ఉండడు, నాకన్నా ప్రో పర్సన్ ఎవడు ఉన్నాడు. ఆ ప్రో ప్లేయర్, ఆ ప్రో పర్సన్ నేనే కేటగిరీ అది నాకే తెలీదు. అందుకని నేను అన్నిట్లో ఫోర్త్ కేటగిరీ గైస్. అనుకోండి. సైలెంట్ అయిపోయింది. హెలికాప్టర్ కేసి ఇంకా ఎస్కేప్ చేసేద్దాం. సరే గైస్, ఈరోజు అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా బాయ్ బాయ్.